ఖాళీగా అయితే ఉంటారు కదా, ఏం చేస్తుంటారు? ఖాళీగానే. మరి ఎలా ఉంది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత? అంతా బాగానే చేశాడు. వస్తున్నాయి పథకాలన్నీ? ఏది ఒకటే పెంచిన ఒకటే వస్తుంది. గ్యాస్ వస్తున్నాయి అంటున్నారు కదండి? గ్యాస్ వస్తున్నాయి, 2 స్తంభాలు ఇచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు ఒట్టికి. మరి చాలా లేటుగా వచ్చినాయి. చాలా లేటుగా వచ్చాయి. ఇచ్చారు అసలు ఆయన చెప్పిన పథకాలన్నీ ఒక్కోటిగా? సంవత్సరం తర్వాత వెళ్ళిపోయినాయి అనమాట. సంవత్సరం వెళ్ళిపోయిన తర్వాత ఈ సంవత్సరం వచ్చారు. మరి గడిచిన సంవత్సరం పథకాల సంగతి ఏంటి? ఇంకా ఇక లేదు, ఇంక సినిమా లేదు, ఇక చెప్పుకోకూడదు, ఇవ్వకూడదు అంతే. నిరుద్యోగ బుద్ధి లేదు, ఆరోగ్య పరిస్థితి లేదు. ఇక కాదండి, అన్నమాట ప్రకారం అమ్మఒడి ఎంతమంది జగన్ గారు ఒక్కరికే ఇచ్చారు, ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మరి అందరికి అంతంత పడలేదుగా, ఇవ్వలేదుగా. తక్కువ పడ్డాయి, కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. కొంతమంది పడలేదు. రైతు భరోసా కూడా పడ్డాయని చెప్తున్నారు కదండి. విశాఖపట్నంలో మొన్న ఏం చెప్పాడు, మొత్తం ఇచ్చేసానని చెప్పాడు. విశాఖపట్నంలో పడ్డాయి అని చెప్పాడు, ఇచ్చేసానని చెప్పాడా? ఇప్పుడు చెప్పాడా? అది ఇప్పుడు ఇచ్చాడు అన్నమాట రైతు భరోసా అనేది. 5,000 వేసాడు. 20,000 కదా ఇవ్వాల్సింది. 20,000 అయ్యి చచ్చిపోయిన మనం చచ్చిపోయినాక ఇస్తాడంట. అది టేం చేయదని మనం చచ్చిపోయినాక ఇస్తాడంట. చనిపోయిన తర్వాత ఏంటండి? ఎలా ఆయన అధికారంలో ఉండేది 4 సంవత్సరాలు కదా, ఇంకా అరే మనం చనిపోయినాక ఇస్తాడన్న కొద్దు అని దాంట్లో టేప్ చేయక అంతే. 18 సంవత్సరాలు నిండిన దగ్గర నుండి 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు 1,500 ఇస్తానన్నారు నెలకి. ఎవరికి ఇచ్చాడు? తీసుకుంది ఎవరు, ఇచ్చింది ఎవరు? ఎవరు తీసుకుంది ఎవరు, ఇచ్చింది ఎవరు చెప్పు. ఎంతమంది మహిళలు ఉన్నా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఏది ఒక మాట కాబట్టి ఒక మాట అన్న నిజం ఉందా? ఏంటండి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు కదా, చెప్పిన పథకాలన్నీ రాష్ట్రాన్ని అమ్ముకోవాలి, నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే ఫీజు రాష్ట్రాన్ని అమ్ముకోవాలన్నాడు. ఇంకేం మాట్లాడదు, ఏం చెబుతా? మరి ఆర్థిక పరిస్థితిని అంత దారుణంగా దిగజార్చి వెళ్ళారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళంతా చెప్తున్నారు. దిగజార్చిపోయాడు. దిగజార్చిపోతే ఎవడు అప్పులు తీసుకురాకుండా ఉంటున్నాడు. అప్పులు తీసుకురానటువంటి వాడు ఎవడాడు అప్పులు తీసుకురానివాడు ఎవడే తీసుకొచ్చి తెస్తున్నాడు. వాడు నీ సొంతం ఇస్తున్నావు, వాడు సొంతం ఇస్తున్నావు. అన్ని ప్రభుత్వాన్ని కదా, నువ్వే ఎవడిచ్చినా మరి ట్యాక్స్ కట్టుకుని కట్టించాలి. అది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటంటారండి? పవన్ కళ్యాణ్ కదా ఈసారి జుట్టు ఎగరేయటమే, నడక విడిపోయేటట్టుకి ఏముండదు. కాదండి, ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి కంటే మాకు ఎక్కువ స్థానాలు వచ్చాయి, 21 గెలిచామంటున్నారు కదా. చెప్తారు ఈసారి ఆయన ముఖ్యమంత్రిని చేసేది కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి. ఈసారి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జగన్ గారి పరిస్థితి అండి అలా అయితే? జగన్ పరిస్థితి లేదు, పార్టీ లేదు, ఇక ఎదురు పార్టీ లేదు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు, పవన్ లేడు, జగన్ లేదు. ఇక సుభిక్షంగా ఉంది ఇప్పుడైతే, అంతే. గారు వచ్చి 1 సంవత్సర కాలం పూర్తి అయిపోయింది కదా, ఈ సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు చెప్పాలంటే? మాకైతే తెలియదు, వాళ్ళు చెప్తారు కానీ మేమైతే చెప్పము. మాకు నచ్చలా. అది ఎందుకని నచ్చలేదు అంటారు? అంతే. ఇప్పుడు అన్నమాట ప్రకారం 4,000 పెన్షన్ ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు 60 సంవత్సరాలు. మరి మేము ఎంత ఇచ్చాము? జగన్ కాలనీ 45 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాము, పిల్లలకి ఇచ్చాము. నిన్న వేసాడు పిల్లలకి, ఇవాళ వేసాడు రైతు భరోసా. అదే నిన్నే వేసింది. అదే ఎవరు మాకేం పని? రైతు భరోసా అన్నమాట ప్రకారం 20,000 వేసారా? 20,000 ఎందుకు వేస్తాడు? ఎంత పడింది? 7,000 అంట, మనకి తెలీదు. 20,000 కదా వేయాల్సింది. మరి వేయిపోతే అదేగా మరి. నేను ఒకనే చెప్తున్నా కదా. ఇప్పుడు అమ్మఒడి కూడా అదే తల్లికి వందనం అని చెప్పాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు. అందరికి వేసాడా? వేసాడు అంటున్నారు. మరి మనకైతే లేరు పిల్లలు. నా పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు మనవరాళ్ళు మళ్ళీ అయ్యేదికయ్యా. మరి ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి మహిళకి 1,500 అన్నారు. ఇంకా దాని సంగతి ఏమైంది? అది ఏది అది కూడా రావాలిగా, రాలా. మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా ఉచితంగా? అవి కూడా రావాలిగా, అవి కూడా రాలేదుగా, రాలా. ఆడవాళ్ళకి ఫ్రీ అన్నాడు బోసు, ఏది అది కూడా మరి చెప్పడంలే. నేను ఒకరిని అడుగుతున్నానని కాదు అంటున్నాడు కదా. నిజమేనా? అది కూడా గ్యారెంటీనా? నమ్మకం లేదా? నాకు లేదు. ఎందుకండి మరి ఆయన అన్నమాట ప్రకారం రాజధాని కడుతున్నానని చెప్తున్నాడు. యాడా
అమరావతి ఏదన్నా శంకుస్థాపన అయిందా? ఏమన్నా లేపాడా పోలీసులు? చెప్పండి మరి దాన్ని. అంటే పెద్ద పెద్ద భవనాలు కడతారు, ఇండస్ట్రీలు తీసుకొని వస్తారంటున్నారు. నిజమేనయ్యా, మేము అది కాదంటలా. అది మేము దానికి మేము కాదంటలా. కట్టు అరే పొలం అంతా తీసుకుంటవి, లేబర్ బతకకుండా చేస్తుంటివి. మరి 50 సంవత్సరాలు నిండిపోయాలి, 50 సంవత్సరాలు వాళ్ళకి ఫంక్షన్ అన్నాడు. ఇంకా దాని సంగతి ఏమైంది? నాకే లేదు, నాకు 57. మరి నాకే లేదు. 59. మళ్ళీ ఈ సంవత్సరం పోతే పూర్తయింది 60. లేదు. మీకు తెలిసినంత వరకు ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మంచిగా ఉందా లేదా చంద్రబాబు? బాగుంది, మాకు అప్పుడే బాగుంది. ఎందుకని అప్పుడు బాగుందంటారండి? అన్నయ్య అన్నీ ఇచ్చేసాడు. అది ప్లాట్లు అన్నాడు, ప్లాట్లు ఇచ్చేసాడు. ఇళ్ళు ప్యాట్లు కూడా లేవు. మరి దానికి మనం ఏం చెప్తాం? ఇక ఇప్పుడు ఈయన జగన్ గారు రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయాడంట, ఈయన పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడు కదా. మరి ఆయన అప్పులు చేయటండి, ఆయన అప్పులు చేసాడు అంటారేంది? చేయలేదు. అలా ఉంది, నచ్చదా?